తిరుమల శ్రీవారిని ప్రముఖులు రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. ఏకైక కమిటీ చైర్మన్ దినేష్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలంగాణ ఎమ్మెల్సీ మల్లన్న ఉదయం వీఐపీ విరామ సమయంలో వేరువేరుగా ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలో మూలమూర్తిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బందికి వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సినీ దర్శకుడు బాబీ జాతీయ మెడికల్ కమిషన్ చైర్మన్ అభిజిత్ చంద్రకాంత్ సేత్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వేకుజామున అభిషేక సేవలు ఆలయంలోకి వెళ్లిన వీరంతా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతోటి స్వాగతం పలికి వేద మంత్ర ఉచ్చారణల మధ్య ఘనంగా ఆహ్వానించారు. అనంతరం రాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కానుకలు సమర్పించుకున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. దేశం, రాష్ట్రం శాంతి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారని రాష్ట్ర డీజీపీ శివధర్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామం నుంచి కడవకొల్లు వరకు రోడ్డు పనులకు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన టెక్నాలజీతోటి నియోజకవర్గంలో 3 రోడ్ల పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోడే తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని 100 కోట్ల రూపాయల వ్యయమంతా మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఇక ఎమర్జెన్సీ పనుల నిమిత్తం టెండర్లు పిలవకుండానే కొన్ని పనులు చేయడం జరుగుతుందని దానిని భూతత్వంలో పెట్టి చూపిస్తూ ప్రతిపక్షాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. విజయవాడ గవర్నర్పేట సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపారు. ఆఫీసు సబార్డినేటర్గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు పైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగం పైన అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావు కార్యాలయంతో పాటుగా విజయవాడ 1 టౌన్ పిఎస్ సమీపంలోని శ్రీనివాసరావు నివాసం, తన సోదరుల ఇళ్లలోనే ఏసీబీ సోదాలు చూస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఫణితం దగ్గర వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 12 మందిని ఆసుపత్రికి తరలించారు. ఫణితం నుంచి గాదెవారిపాలెంకు 25 మంది కూలీలతోటి వెళ్తుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. విశాఖపట్నం గాజువాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. గాజువాక ఆటోనగర్ లలిత ఎంటర్ప్రైజెస్ స్క్రాప్ షాప్లో ప్లాస్టిక్ వస్తువులతో పాటు మరికొన్ని స్క్రాప్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదం కారణాలు తెలియాల్సి ఉంది. కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు అధికారులు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎస్సీ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును పదవి నుంచి తక్షణమే తొలగించి అతని సతీమణిని ఇద్దరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తపేట రామారావుపేట నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ముడిలైన ఇంకా అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించకపోవడం దారుణమన్నారు. బయట ఉంటే అతడు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తాడని, వెంటనే అనంతబాబును కఠినంగా శిక్షించాలని వారంతా కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేసిన ఘటన కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా జెండారం మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన సుమలతకి నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన కొప్పుల సత్తనకు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లైన నెలకే తన భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్ళిన కొద్ది రోజులకు అత్త ఆడపడుచులు మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లోకి రానివ్వకుండా గెంటేయడంతో చేసేదేమీ లేక తన తల్లి బంధువులతోటి కలిసి బాధితురాలు సుమలత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమెను తన భర్తతో కలిపి న్యాయం చేయాలని వేడుకుంటోంది. బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పైన మహిళ చెప్పుతోటి కొట్టిన ఘటన కృష్ణా జిల్లా మోపిదేవిలో చోటు చేసుకుంది. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తేందుకు అవనిగడ్డ నియోజకవర్గంలోని
పులిగడ్డ వంతెనపైన బస్సు ఎక్కడానికి మహిళ ఆపింది. కానీ బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్ళిపోయాడు. దీంతో మహిళ బస్సును వెంబడిస్తూ మోపిదేవి ప్రధాన సెంటర్లో ఆగిన బస్సు ఎక్కి డ్రైవర్ను చెప్పుతో కొట్టింది. అంతటితోటి ఆగకుండా బంధువులకు ఫోన్ చేసి పిలిపించి వారితో డ్రైవర్ను కొట్టించింది. దీంతో బస్టాప్లో కొద్దిసేపు ఆర్టీసీ ఉద్యోగులు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళకు బంధువైన ఒక కానిస్టేబుల్ సదరు గొడవలో ఎంటర్ అయి పంచాయతీ స్టేషన్ వరకు వెళ్లకుండా సర్దుబాటు చేశారు. బస్సు ఆపినంత మాత్రానే డ్రైవర్ను కొడతారంటూ ఉద్యోగులు వాపోతున్నారు.